కాకినాడ జిల్లాలోకి మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలంలోని మరివీడు పంచాయతీ కంబాలపాలెం గ్రామంలో రాత్రి లేగదూడపై దాడి చేసింది పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తూ ఉండడంతో కర్రలు పట్టుకుని రాత్రిపూట గస్తీ కాస్తున్నారు అధికారులు. ఇక వెంటనే పులిని పట్టుకుని తాము రక్షించాలని కోరుతున్నారు ప్రజలు. ఏటారే ఉన్నదంటే పులే ఏటారే ఉన్నది. ఎవరు కూడా బయటికి వస్తా రానాకి లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాపడికే మన ఏటారే ఉన్నదండి. మన ఊరు పక్కనే ఉన్నది. పులి తిరుగుతుందండి. పులి అండి. ఎవరు కూడా బయటికి రానాకి లేదండి. మాట్లాడు అయ్యారు. మేమేమో దూడలతో ఇక్కడ అడవిలో ఉంటున్నామండి. మిమ్మల్ని నమ్ముకొని ఫారెస్ట్ అధికారులు కూడా మాకు దారి చూపిస్తలేదు సార్. మేము రాత్రి 9-8:30 టైంలో పెద్ద పూలు వచ్చి మా దూడని తీసుకుపోయి కొబ్బరి తోటలు ఇడిచిపోయి బ్లడ్ తాగేసి చంపిందండి. మాకు రక్షణ కనిపిస్తలేదు. మీరు దాన్ని బట్టి మీరు నాయకులు ఎందుకున్నారో ఏటో మాకేం అర్థమవుతలేదు. అంతే కాబట్టి దయచేసి మా కంబాలపాలెం గ్రామంలో అందరూ కూడా పిల్లలతో అడ్లుపోయి భయం మీద ఉన్నారండి. అంతే కాబట్టి మీరు ఏం చేస్తారు కాపాడాలండి. మీరు దాని గురించి దయచేసి నాయకులు రావాలండి. ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా రావాలండి. ఎన్టైమ్ రిపోర్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైము 12-1 అవుతుంది. ఏలేశ్వరం మండలం మరివీడి గ్రామ పంచాయతీ కంబలపాలెం ఊళ్ళో ఒక దూడ మీద పులి అటాక్ చేసి కొబ్బరి తోటలోకి ఈడ్చిపోయి చంపేయడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా ఎవరు లేరు. ఎక్కడికక్కడ సిగ్నల్ చూపిస్తున్నాయని చెప్పేసి పులి ఏలేశ్వరం మండలం మరివీడి గ్రామం మీదుగా వస్తుందని వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సాటింపు వేయించిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ రావడం జరగలేదు. వాళ్ళు రాకపోవడంతో ఎక్కడికక్కడ మంటలు వేసుకొని ఊళ్ళో కంబలపాలెం ఊరంతా కూడా ఎక్కడికక్కడ దూళ్ళ దగ్గర మంటలు వేసుకొని కూర్చొని ఉండగా 9-8:30 ప్రాంతంలో పులి దూడని అటాక్ చేసి కొబ్బరి తోటలు లాక్కుపోవడం జరిగింది. ఈ పులి ఇప్పుడు 1 గంట దగ్గర కావస్తుంది. ఈ పులి ఇలాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మరివీడి గ్రామ పంచాయతీలో మరివీడి ఊరి మీద కన్నా రావచ్చు, కమలపాలెం ఊరి మీద కన్నా రావచ్చు అన్న ఉద్దేశంతో ప్రజల ఆందోళనలో భ్రాంతులతో రోడ్డు మీద నిద్ర లేకుండా పడిగాపులు కాసుకొని ఉన్నారు. వీళ్ళ మాటల్లో ఏందాం ఏమండి. ఇప్పుడు ఇందాక 8:30-9 ప్రాంతంలో పులి వచ్చింది అంటున్నారు కదా. వచ్చి దూడ లాక్కుపోయిన తర్వాత మీరు అందరూ ఇక్కడే ఉన్నారా లేదంటే అందరూ ఒకసారి పరిగెట్టుకు వచ్చారా? అక్కడి నుంచి మొత్తం అందరూ పరిగెట్టుకు షెడ్లు కూడా ఉన్నామండి. ఎవరికి